Ishan. Which class are you studying? LKG ID. What is your school's name? DPS Primary School. सगने भूषवार्धम दुर्वादकमिवंदन मुख्यं नत्यं नमामि ओम नमः शिवाय शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथिदेवो भव गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां विदये सर्वविज्ञानां दक्षिणामूर्तये नमः दानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविज्ञानानां हयग्रीवम् उपास्महे चक्षुषे जोमनिं पुष्पकनकं बिभ्रतिं करे रोप्य सिंहासनारूढं देवीं चक्षुष्मतिं भजे सर्वतोमुखं नरसिंहं भीषणं बद्धं मुख्यं नृत्यं नमाम्यहम् राघवेंद्र श्लोकं पूज्याय राघवेन्द्राय सच्चिधर्मप्रताय च बदतां कल्पवृक्षाय ममतां कामधेनवे अनन्तं वासुकिं शेषं पद्मनाभं च कम्बलं शङ्खपालं धरारास्तं तक्षकं कालपटेनित्यं याचकालविशेषः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयभवेत् महाबलः रामेस्तः फाल्गुनसपः पिङ्गाभ्यो उत्तमिक्रमः उदतिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः द्वादशेतानि वासुदेवाय हरे परमात्मने प्रणतः केशनाशाय गोविन्दाय नमो नमः धन्वंतरि मंत्रम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय धन्वंतरे अमृतकशस्ताय सर्वरोगन विनाशनाय त्रैलोक्यनाथाय श्री महाविष्णवे नमः है ना कैपिटल सिटीज చెప్పనా पंजाब चंडीगढ़ राइट हरियाणा चंडीगढ़ उत्तराखंड देहरादून उत्तर प्रदेश राजस्थान जयपुर राइट बिहार पटना सिक्किम कोटक अरुणाचल प्रदेश ईटानगर असम दिसपुर राइट मेघालय शिलोंग नागालैंड कोहिमा मणिपुर इंफाल राइट मिजोरम आइसलैंड त्रिपुरा अगरतला वेस्ट बंगाल कोलकाता राइट झारखंड रांची छत्तीसगढ़ रायपुर मध्य प्रदेश भोपाल राइट गुजरात गांधीनगर राइट महाराष्ट्र मुंबई ओडिशा भुवनेश्वर कर्नाटक बेंगलुरु गोवा पनाजी కేరళ తిరువనంతపురం నమస్కారం అండి నా పేరు స్నేహ మా బాబు పేరు వచ్చేసి ఇషాన్ కౌండిన్య డిపిఎస్ స్కూల్లో చదువుతున్నాడు ఆయనకు వచ్చేసి జస్ట్ 3 క్రాస్ అయ్యాయి అంతే స్కూల్కి నర్సరీ నుంచే ఆయన క్యాపిటల్ సిటీస్ కానీ జీకే సంబంధించిన అన్ని వాళ్ళ టీచర్ రమ్య టీచర్ అని చాలా హెల్ప్ చేశారు అన్నీ చెప్తుండేవాడు ఇంటికి వచ్చి మాకు చెప్పే వరకు కూడా మాకు తెలియదు వాటిలో శ్లోకాలు అవి చెప్పడం కూడా స్టార్ట్ చేశాను సో కంప్లీట్గా అన్ని శ్లోకాలు ఎన్ని చెప్తే ఒక 30 వరకైనా చెప్తాడు సో ఇప్పటి పిల్లలు ఏంటంటే టీవీలు మొబైల్స్ చూసి బాగా అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి ఇలాంటి నేర్పించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా బాగా నేర్చుకొని ముందుకెళ్తారని అనిపించింది ఇంకా నేర్పిస్తాం బాబుకు కూడా మా ఫాదర్ వచ్చేసి శ్రీనివాసరావు దేశ్ముఖ్ అండి ఆయన గవర్నమెంట్ టీచరు ఫాదర్ ఎంకరేజ్మెంట్తో కూడా ఇవి నేర్పుతున్నాను నా పేరు శ్రీనివాసరావు దేశ్ముఖ్ అండి టీచర్ను స్వతహాగా టీచర్ని కాబట్టి మా పిల్లలకు ఎట్లయితే చదువు చెప్తా ఉంటానో మా సొంత పిల్లలకు కూడా కొన్ని విషయాలు తెలిసి ఉండాలని చెప్పి అనుకుని ఎప్పటికప్పుడు వారికి కొన్ని విషయాలు మేము గమనిస్తూ ఉంటాం మా పెద్ద అమ్మాయికి 2 అబ్బాయిలు దానిలో పెద్దవాడు చిన్నవాడు కూడా దాదాపుగా మంచి ప్రతిభావంతులు అయితే ఇవాళ పిల్లలకి ఏంటంటే డ్రగ్స్ కంటే ఎక్కువగా సోషల్ మీడియా టీవీ మొబైల్స్ బాగా అడిక్ట్ అవుతున్నారు కాబట్టి పిల్లలకు సంబంధాలు సాంప్రదాయాలు పద్ధతులు కూడా కొంచెం వారికి కొన్ని సందర్భాలు తెలియకపోవడం చూసి గమనించి పిల్లలు కూడా ఇవాళ తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటున్నారంటే ఎంతసేపు ఎడ్యుకేషన్ సంవత్సరం అంతా చదువుకుంటూ తర్వాత సెలవులు వచ్చినప్పుడు కూడా ఏదో రకంగా స్విమ్మింగ్ అనో లేకుంటే ఇంకేదో క్రికెట్ అనో రకరకాల కోచింగ్లు పెట్టి చేసి అది చేస్తూ ఉన్నారు సరే అవన్నీ అవసరమే కానీ వాటితో పాటుగా
పిల్లలకు పద్ధతులు, సాంప్రదాయాలు అవన్నీ కూడా కొంచెం అవసరం అని చెప్పని మేము మొదటి నుంచి కూడా భావిస్తూ ఉంటాం. అవి కూడా అల్లుడు కూడా ఈ సందర్భంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వారు కూడా పిల్లల పట్ల కూడా, ఎందుకంటే సెలవులు వచ్చినాయి అన్నట్టు కూడా ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది నేర్పించాలి, పిల్లలతోనే తాత, నాని, అమ్మమ్మ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని దాదాపుగా ఎప్పుడు వెళ్తూ ఉంటారు. సో కాబట్టి పిల్లలందరూ కూడా ఫస్ట్ బంధువులు, బాధ్యతలు, సాంప్రదాయాలు కూడా తెలిసి చిన్నప్పటి నుంచి ఉంటే భవిష్యత్తులో, ఎందుకంటే ఇవాళ హాస్టల్లో ఉంచడం వల్ల లేపి పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు కూడా మళ్ళీ హాస్టల్ అంటే అనాథ శరణాలయాలు, అది వృద్ధాశ్రమాలు కావచ్చు, అలా ఉండే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే పిల్లలను మనం దాదాపుగా హాస్టల్ అనేది అత్యవసర సందర్భాలు మాత్రమే, అదే ఇంటర్మీడియట్, డిగ్రీయో లేకుంటే పెద్ద సందర్భాలు మాత్రమే ఉంచితే చేస్తే మాత్రమే పిల్లలకు బాధ్యతలు, కుటుంబాలు అన్నీ కూడా తెలుసుకుంటా అని చెప్పి తప్పకుండా నమ్ముతున్నాం. ఆ నమ్మకం దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతున్నాం. సో అందరికీ కూడా ఇది చాలా సంతోషం అనిపిస్తుంది. మా అబ్బాయి కూడా వాళ్ళ స్కూల్లో కూడా మంచి రెస్పాన్స్ వాళ్ళు ఇచ్చేసేసుకోవడం, అమ్మాయి అల్లుడు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నందుకు మీరందరూ కూడా మళ్ళీ సహకరిస్తున్నందుకు కూడా ప్రత్యేక